అల్లు అర్జున్ పుష్ప ఎలాగో వరుణ్ తేజ్కి మట్కా అలాగా స్టోరీ వైజ్ సోలోగా ఎదగడం ఇల్లీగల్ బిజినెస్ మీద ఎదగడం స్క్రీన్ ప్లే కంప్లీట్ మూడు డిఫరెంటే బట్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి సిమిలర్గా ఉంటుంది బట్ వరుణ్ తేజ్ చూపించిన విధానం చాలా బాగుంటుంది మనకి గత సినిమాలతో పోల్చుకుంటే వరుణ్ తేజ్వి గాని విదర్ అర్జున కానీ నెక్స్ట్ ఆపరేషన్ వాలంటీర్తో కానీ పోల్చుకుంటే ఈ సినిమా అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మార్కెట్ ఆ మూడు సినిమాలు వరుణ్ తేజ్ మార్కెట్ తగ్గిపోయింది తక్కువ సో ఈ సినిమా వల్ల మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది ఎంతో కొంత డబల్ మీనింగ్ అంటే డబ్బు మీద కాన్సెప్ట్ ఉన్నాయి డబల్ మీనింగ్ డైలాగ్స్ నాకైతే ఎక్కువ అనిపించాయి ఒకటి రెండు ఉన్నాయి కానీ ఫ్యామిలీ అయితే చూసేయచ్చు సినిమా ఫ్యామిలీ చూడకూడదు అంతగా ఏం లేదు ఫ్యామిలీతో చూడొచ్చు కానీ వరుణ్ తేజ్ నిజంగా తను ఎంతమంది పల్సర్ సినిమా తీసిండో కానీ ఈ సినిమా అంత రెట్టింపు ఉందన్న ఈ సినిమాని మట్కా అన్న కన్నా కూడా గద్దలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుంది అన్న వైలెన్స్ కానీ అన్న లుక్స్ కానీ చాలా బాగుంది తనకు అంటే కొన్ని సీన్స్ కూలర్ లాగా ఉంటాడు కొన్ని సీన్స్ లీడర్ లాగా ఉంటాడు ఇంకోటి సీన్స్ గ్యాంగ్ స్టార్ లాగా ఉంటాడు చాలా బాగుంది అంటే మట్కా ఎట్లా ఉంటుంది మట్కా ఎట్లా ఆడతారు ఎట్లా నాశనం అయిపోతారో సినిమా పంచడం అంటే ఒక కేజీఎఫ్ లాగా సేమ్ చెప్పాలంటే కష్టపడాలి సక్సెస్ అవ్వాలి తర్వాత గవర్నమెంట్ యాంటీ అవ్వడం గవర్నమెంట్ ఎట్లా పోరాడింది తన పైన అనేది చాలా బాగుంది నిజంగా నాకు తెలుగు కేజీఎఫ్ అనిపించిన బీజం అయితే చాలా బాగుంది క్లైమాక్స్ కూడా చాలా బాగుంది చెప్తే స్పాయిల్ అవుతాయి కానీ సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు బాగా నచ్చుది నిజంగా తెలుగు సినిమా నా మెగా ఫ్యాన్ చెప్తున్నా మన సినిమా మన దమ్మున సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా దయచేసి ఎంకరేజ్ చేయండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి జస్ట్ శాంపుల్ మాత్రమే గేమ్ చేంజర్తో సంక్రాంతికి రాబోతున్న మెగా ఫ్యామిలీ యొక్క సత్తా చూపిస్తామన్నా నిజంగా చాలా అసలు వరుణ్ తేజ్ అసలు ఈ రకంగా ఉంటాడు అసలు మెగా ప్రిన్స్ ఊరికి రాలేకపోయారు చాలా బాగుంది తన అసలు అయితే కొన్ని సీన్స్ అయితే నా అంచనా దొరికాయి కొన్ని సీట్కి అతకపోయినంట ఫేక్ ఎట్లా అతకపోతామో సినిమాకి అట్లా అతకపోయినంటే చాలా బాగుంది బీజం అయితే చాలా బాగుంది అన్న బీజం అన్న పర్ఫార్మెన్స్ మీనా చౌదరి యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది ఇట్లా సినిమాలో ఇప్పుడు ఒక చెప్తున్నా సినిమాలంతా ఈ సినిమా వేరే విశ్వ దాబీరామ మట్కా సినిమా సూపర్ హిట్ రా మావా అంతే నేను 5కి 4.5 ఇస్తాను అంత బాగుంది అన్న దయచేసి ప్రతి ఒక్క దండపై చేతులు జోడించి అడుగుతున్నా దయచేసి ఆరోగ్యానికి మంచిది కాదు గుట్కా నేను చూసాను మట్కా నిజంగా సినిమాలో చాలా మంచి పని చూపించారన్న అంటే మంచి కష్టపడేవాడు ఎప్పటికైనా ఫ్యూచర్లో కాలా రెగేస్తారని మంచి పని చూపించారు మన తెలుగు కేజీఎఫ్ అని చెప్పుకోవచ్చు అన్న సినిమాలో చాలా చక్కటి పని చూపించారు కష్టపడాలి ఎదగాలి నిజంగా ఈ పాయింట్స్ అనేది చాలా బాగా కరెంట్ అయిందన్న అంటే సినిమాలో మదర్ సెంటిమెంట్ కానీ ఒక ఫాదర్ సెంటిమెంట్ సినిమా చాలా ప్లస్ అయింది ఇంకోటి ఏం చెప్తాను ఫస్ట్ హాఫ్ ఉంటుంది అన్న కొన్ని సీన్స్ ఉంటాయి చాలా వైలెంట్ ఉంటాయి అన్న అరే వరుణ్ అన్న ఇంత డేంజర్గా ఉన్నాడు ఇంత వైలెంట్ ఉన్న ఫీలింగ్ వస్తుంటే ఈ సినిమా పేరు మట్కా కన్నా కూడా గద్దలకొండ గణేష్ 2 అంటే చాలా బాగుండేది సినిమా చాలా ప్లస్ అయింది అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇంకోటి భయ జీవి ప్రకాష్ బీజం అందించాడు వామ్మో మామూలు బీజం కాదు నిజంగా ఊత కొట్టిండు చాలా బాగుంది సెకండ్ హాఫ్ వచ్చా క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య ఇంత జోనర్ ఇంత డిఫరెంట్గా చూపించారు చాలా బాగుంది ఒక 90 సిరీస్కి అప్పట్లో ఎట్లుండో అలా చూపించారు సినిమా చాలా బాగుంది వారి మెయిన్ సినిమా ప్లేస్ ఏంటంటే అన్న యాక్టింగ్ బీజం చాలా బాగుంది మీనాక్షి చౌదరి లవ్ సీన్స్ ఉంటాయి భయ్య చాలా బాగుంటుంది నిజంగా చెప్తాను ఈసారి నిజంగా నాకు చాలా బాగుంది నిజంగా మెగా ఫ్యాన్ చెప్తాను ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే గేమ్ చేంజర్ వస్తుంది అప్పుడు మా సత్యాన్ని మేము చూపించుకుంటాం 100% చాలా బాగుంది మట్కా గద్దలకొండ పార్ట్ 2 అని చెప్పుకోవచ్చు నిజంగా నాకైతే చాలా బాగుంది కర్ణ కుమార్ మంచి పేరు వినబడే డైరెక్టర్ చెప్తా అనిపిస్తుంది నాకైతే నిజంగా బెల్లం అల్లం డైరెక్టర్ సలాం ఓకేనా